పంచాయతీ ఎన్నికల్లో ఓటేయాలన్నా కిలోమీటర్ల కొద్దీ నడవాల్సిందే. ఎక్కడబ్బా ఇది? పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని 10 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ అలాగే పాదర లింగాల మండలాల పరిధిలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో వివిధ పంచాయతీల పరిధిలో సుమారు 20 వరకు చెంచు పెంటలున్నాయి. వాటిలో కొన్నిటికి రహదారి రవాణా సౌకర్యం లేదు. పంచాయతీ ఎన్నికలు పంచాయతీ కేంద్రాల్లోనే నిర్వహిస్తున్నారు. అమరాబాద్ మండలం మల్లాపూర్ అలాగే పూర్హాబాద్ చెంచుపెంటల మన్ననూర పంచాయతీలో ఉన్నాయి. ఇవి గ్రామానికి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. రహదారి సౌకర్యం ఉన్న రవాణా సదుపాయం లేక అడవిలో 5 కిలోమీటర్లు నడిచి శ్రీశైలం ప్రధాన రహదారికి చేరుకొని అక్కడి నుంచి బస్సులో రావాలి. మల్లాపూర్ పెంటలో 69 మంది ఓటర్లు ఉన్నారు. ఫర్హాబాద్ చెంచుపెంటలో 8 మంది ఓటర్లు ఉన్నారు. కొమ్మనపెంట అమరాబాద్ పంచాయతీలో కొల్లం చెంచుపెంట కొత్తపల్లి పంచాయతీ పరిధిలోకి వస్తాయి. వారు ఆయా పంచాయతీలకు చేరుకునేందుకు సుమారు 10 కిలోమీటర్లు దట్టమైన అడవి మార్గంలో నడిచి రావాల్సిందే. కొమ్మనపెంటలో 70 మంది అలాగే కొల్లంపెంటలో 30 మంది ఓటర్లు ఉన్నారు. లింగాల మండలం ఎర్రపెంటలో 160 ఓట్లు ఉండగా 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరంగపురం పంచాయతీకి చేరుకోవాలి. పాదర మండల గీసకండి చెంచుపెంట కృష్ణానది తీర లోతట్టు అటవీ ప్రాంతంలో ఉంది. ఇక్కడి వారు ఓటు వేసేందుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మద్దిమడుగు పంచాయతీకి అటవీ మార్గంలో రావాల్సిందే. ఇక్కడ 28 మంది ఓటర్లు ఉన్నారంట. ఇది పరిస్థితి, అమరాబాద్కి సంబంధించిన పరిస్థితి. సో దాదాపు వాళ్ళు ఇంచుమించుగా అన్ని గ్రామాలకు సంబంధించి ఒక 10 నుంచి 15 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఓటు వేయాల్సిన పరిస్థితి. మరి వీటి గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి. వీళ్ళకి ఏదన్నా ఆల్టర్నేటివ్ కల్పించి కనీసం 15 కిలోమీటర్లు అంటే కనీసం వీళ్ళకి వెహికల్ ఏర్పాటు చేయాలా, ఎట్లాగ వీళ్ళని తీసుకెళ్లాలనేది ఆలోచించాలి.